హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. వంకాయతో చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా ఈజీనే. వంకాయతో ఎప్పుడూ కర్రీ చేసుకోవడమే కాకుండా ఇలా చట్నీని కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మరి వంకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. వంకాయ చట్నీ కోసం 3 పెద్ద వంకాయల్ని వాష్ చేసి తీసుకోవాలి. వీటిని నైఫ్తో అన్ని సైడ్స్కి కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడే మధ్యలో వంకాయ బాగానే ఉందా, ఏమైనా పురుగులు ఉన్నాయా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొట్టు తీసేసిన 12 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వంకాయలకి పెట్టుకున్న కట్స్లో స్టఫ్ చేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిర్చిలను కూడా తీసుకుని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుని రోస్ట్ చేస్తే వంకాయలకి వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్స్ బాగా కలిసిపోతాయి. పైనుండి వంకాయలకి కొంచెం ఆయిల్ని బ్రష్ చేసుకుందాం. ఆయిల్ని అప్లై చేసుకున్నాక స్టవ్ మీద వంకాయల్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల చట్నీకి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మధ్య మధ్యలో వంకాయల్ని తిప్పుతూ ఇలా అన్ని సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. వంకాయల్ని ఇలా మొత్తం మెత్తగా అయిపోయే వరకు రోస్ట్ చేసుకున్నాక వీటిని ఒక చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకుందాం. వంకాయలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కాడలు కట్ చేసుకుని బాగా కాలిన పైని లేయర్ని తీసేయాలి. ఇలా తీస్తున్నప్పుడు పక్కన బౌల్లో కూల్ వాటర్ని పెట్టుకుంటే పైన లేయర్ని తీసేయడం ఈజీ అవుతుంది.
మనం స్టఫ్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా చూసారు కదా, వంకాయలోనే మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని దీన్నంతా ఇలా చాప్ చేసుకోవాలి. మొత్తం చాప్ చేసుకుని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో 2 ఆనియన్స్ ని కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేగిపోయాక 2 టొమాటోస్ ని కట్ చేసి వేసుకుని ఉడికించుకోవాలి. టొమాటోస్ ని ఇలానే ఒక 2 to 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారపొడి వేసుకుని కలుపుకుందాం. ఇందులో ఇందాక రోస్ట్ చేసి చాప్ చేసుకున్న వంకాయల్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని ఇలానే ఉడికించుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన స్మోకీ బ్రింజాల్ చట్నీ రెడీ. ఈ చట్నీ రోటీస్లోకి చాలా బాగుంటుందండి. గరం మసాలా ప్లేస్లో ధనియాల పొడి వాడినా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. డైరెక్ట్గా రోస్ట్ చేసాం కాబట్టి చట్నీకి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.